నమస్కారం అండి. నేను డాక్టర్ శిల్ప అన్నంవార్, ఎంఎస్ నేత్రరోగ అంటే ఎంఎస్ ఇన్ ఆయుర్వేదిక్ ఆప్థాల్మాలజీ. నా ఓపీడీలోకి ఎన్నో కేసెస్ వస్తాయి. వాటిలో ముఖ్యంగా స్క్వింట్ అంటే మెల్లెకన్నుకి ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ మెల్లెకన్నును కూడా మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా బాగా చేసుకోవచ్చు. బేసికలీ మెల్లెకన్ను రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. కొందరికి చిన్నప్పటి నుంచే వస్తాయి అండ్ కొందరికి ఏజ్ తర్వాత అంటే మీరు చూస్తూనే ఉంటారు. ఒక ఏజ్ వరకు కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ఒక ఏజ్ అయిన తర్వాత మాత్రం కన్ను కొంచెం మెల్లెకన్ను ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మెల్లకన్ను రావడానికి రీజన్స్లో బేసిక్ రీజన్ ఏంటంటే అసలు కంటిలో లోపల నరాలు బాగున్నాయా. ఎప్పుడైనా చూడండి మన కంట్లో ఎలా ఉంటుంది అంటే మన కంటికి చూపు ఉంటేనే అది స్ట్రైట్గా చూస్తుంది. అసలు ఆ చూపు లేదు అంటే ఆ కంటికి ఏం వర్క్ లేదు, అప్పటికి అది సైడ్కి వెళ్ళిపోవడం, దాన్ని మనం మెల్లకన్ను అంటాము. అలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే కంటి నరాలలో ప్రాబ్లం ఉంటుంది, ఆ కంటి నరాలని ట్రీట్ చేయడానికి మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాము, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేస్తాము. ఈ అన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ద్వారా కంటి నరాలు బాగా అయ్యాయి అనుకోండి, న్యాచురల్గా ఆ మెల్లకన్ను కూడా పోతుంది. ఇప్పుడు నా ఓపీడీలో నేను ఎన్నో కేసెస్ని డీల్ చేస్తాను. దీంట్లో మనం ఓన్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇస్తాము, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తాము, ఆయుర్వేదిక్ థెరపీస్ ఇస్తాము. దాంతోపాటు కొన్ని ఐ ఎక్సర్సైజెస్ చెప్తాము. ఐ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ మెల్లకన్నుని మనం బాగా చేసుకోవచ్చు.